శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం విద్యార్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి విద్యార్థులు ఆర్డీఓ ఆనంద్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. వారు తమ ప్రధాన డిమాండ్లను ఈ విధంగా వివరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని చూడడం వల్ల పేద విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత విద్య అందించే ఈ కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 మెడికల్ కాలేజీలు ఉంటే 11 మాత్రమే గవర్నమెంట్లో ఉండేది, 22 ప్రైవేట్లో ఉండేది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త జిల్లాల కేంద్రాల్లో ఆ జిల్లాల్లో లోబడి దాదాపు మనకు 13 జిల్లాలు అయితే 17 కాలేజీలు తీసుకొచ్చింది గవర్నమెంట్. అందులో ఒక 7 మెడికల్ కాలేజీలు దాదాపుగా వాటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి దగ్గర 90% దాకా వచ్చాయి, కొన్ని 100% అయ్యాయి. కానీ 10 మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి అది నారాయణ ఇతర కార్పొరేట్ సంస్థలు ఆ ట్రయల్ రన్ అవుతుంది. మన మంత్రివర్గంలో కూడా సమావేశంలో అక్కడ నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాకుండా ఇంకా ప్రైవేట్ పరం అంటే మన చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రైవేట్ ఇంట్రెస్టెడ్గా సీఎం మొదటి నుంచి అది ఏదైనా తీసుకోండి, కాంట్రాక్ట్ లెక్చర్స్ కానీ, విద్యా వాలంటీర్లు కానీ, లేదా గెస్ట్ లెక్చర్స్ కానీ, లేదా ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఉన్నటువంటి ఈ సత్యసాయి జిల్లాలో కూడా దాదాపు 10 నుంచి 20 వేల ఎకరాలు ల్యాండ్ని పూజ చేయాలనేటువంటి థాట్ కూడా బయటకు యువజన సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెనుగొండలో జరుగుతున్నటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలనేసి మన జాయింట్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయం మేము అడుగుతున్నాం. మీరు ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాదాపుగా అవుతున్నా కానీ విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయలేదు. అదేవిధంగా మన ప్రైవేటీకరణను పీపీపీ అని పద్ధతి తెచ్చి ఉన్న మెడికల్ కాలేజీలు, ఉన్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్ని ప్రైవేటీకరణ చేసేయండి. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బానిసలుగా ఉంటాము. మీరు ఎటువంటి ప్రభుత్వం తెచ్చారనేది ఒక్కసారి ఆలోచించాలా. నారా లోకేష్ గారు యువకాలంలో చెప్పిన మాటలన్నీ ఉత్తమ మాటలు, దోపిడీ మాటలు. ఆయన ఒక్కసారి ఆలోచించాలా. యువకాలంలో విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థులకు న్యాయమైన విద్య వచ్చేంత వరకు మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు. కానీ ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్గా మన గవర్నమెంట్ కాలేజీలు, విద్య కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా అంటే నారా లోకేష్ గారు ఏమీ చేయనట్టు, ఏమీ చూడనట్టు సైలెంట్గా ఉండడం చాలా అమానుషం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం. మీరు ఆ రోజున ఏమన్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం అన్యాయం జరిగినా కూడా నేను ముందరుండి మీ సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ రోజున వైద్య కాలేజీలు సమస్యలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం గారు ఒక్కసారి దీనిపైన మీరు కూడా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలనేసి అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం.